వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. మీ ఆదరణ పెరుగుతుంది అండ్ అలాగే మా దగ్గర కలెక్షన్ కూడా పెరుగుతుంది అండ్ మా యూట్యూబ్ వీడియోస్ కి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా చాలా లవ్ ఇస్తుంది. సో మేము లేటెస్ట్ కలెక్షన్ చూపించే ముందు మరోసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, వీ హ్యావ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో. సో స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి మీరు వాట్సాప్ లో వీడియో కాల్ చేయొచ్చు అండ్ ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు. లేదా మీరు స్టోర్ విజిట్ చేయాలంటే అఫ్ కోర్స్ విజయవాడ అండ్ హైదరాబాద్ లో మన స్టోర్స్ ఉన్నాయి. అడ్రస్ అండ్ మిగతా డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్ లో ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాళ కలెక్షన్ చూసేద్దామా. ఈ రోజు మనం చూడబోతున్నాం బ్యూటిఫుల్ వడ్డానం కలెక్షన్ లో కొన్ని డిఫరెంట్ డిజైన్స్. నక్షి కోరల్ వర్క్ బ్యూటిఫుల్ వడ్డానం ఇప్పుడు మనం చూద్దామండి. ఇందులో మెయిన్ అట్రాక్టివ్ విషయం ఏంటంటే ఇది గీతోపదేశాన్ని ఇక్కడ సెంటర్ లో పెట్టి డిజైన్ చేయబడింది. ఇట్స్ అ వెరీ వెరీ యూనిక్ కాన్సెప్ట్ అండి. ముందుగా చూడంగానే అసలు ఇందులో వర్క్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో అలాగే చాలా క్లియర్ గా కూడా ఉంది. అండ్ ఈ హ్యాంగింగ్స్, ఈ ఎమరల్డ్ అండ్ పర్ల్ హ్యాంగింగ్స్ చాలా అట్రాక్టివ్ గా దీన్ని డిజైన్ చేశారండి. సో ఈ వడ్డానం గురించి డీటెయిల్ లో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అఫ్ కోర్స్ దేర్ ఇస్ అ స్క్రూ ఆప్షన్. సో దీనిలో మీరు బ్యాండ్ పెట్టుకుని వడ్డానాన్ని టోటల్ గా మీరు వేసుకోవడానికి ఈజీగా చేసుకోవచ్చు. అండ్ స్క్రూస్ ని కూడా అంబ్రెల్లా డిజైన్ తో చేయడం జరిగింది, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్లీ ఫినిష్డ్. అండ్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఒక పీకాక్ ఉంది అండ్ ఆ తర్వాత కృష్ణుడు శంఖ ఉంటుంది కదండి, పంచజన్య, అది ఇక్కడ ఉంది. అండ్ అలాగే ఇక్కడ పైన ఇంకో ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ అంతా కలిపి పెట్టారండి. అండ్ కింద చూస్తే ఎమరల్డ్ అండ్ పర్ల్ హ్యాంగింగ్స్ ప్లస్ ఈ రెడ్ స్టోన్స్, అంటే పీకాక్ ఐస్ ని కానీ అక్కడక్కడ డిజైన్ చేసిన ఈ రెడ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెడ్ స్టోన్స్ అన్ని రూబీ పోటా స్టోన్స్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి పీకాక్ ఐ కి. అండ్ ఇక్కడ పైన కూడా ఒక 3 పెట్టారు, చాలా బ్యూటిఫుల్ డిజైన్ తో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ముందున్న పీకాక్ కి అండ్ ఇక్కడ ఉన్న పీకాక్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ప్లస్ ఇంకో ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఈ కింద మొత్తం ఒక మామిడి పిందిల్ షేప్ తో పాటు ఒక ఫ్లోరల్ డిజైన్ ని అటాచ్ చేస్తే ఎలా ఉంటుంది అలాంటి ఒక మిక్స్ డిజైన్ ని పెట్టారు మొత్తం. సో ఇట్ లుక్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఈ ఫ్లవర్ చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉందో. దిస్ ఇస్ కోరల్ విత్ ఎమరల్డ్ ఇన్ ద సెంటర్. అండ్ అలాగే కోరల్ స్టోన్స్ లాక్ చేయడానికి ఇక్కడ మళ్ళీ ఫ్లోరల్ డిజైన్ లోనే గోల్డ్ వైర్ తో దీన్ని లాక్ చేశారు. సో మీరు వేసుకున్నప్పుడు అస్సలు వరి అవ్వకల, ఇది చాలా చాలా స్టేబుల్ గా ఉంటుంది. మళ్ళీ మామిడి పిందెలతో ఇంకో గోల్డ్ ఫ్లవర్ ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం ఒక ఫ్రేమ్ లో కట్టి ఒక ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అందులో కూడా ప్రతి పెటలు ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేసింది. సచ్ అ యూనిక్ కాన్సెప్ట్ కదండి. మరి ఇక్కడ సెంటర్ లో ఉన్న ఎమరల్డ్ కి చుట్టూరా కూడా పర్ల్స్ పెట్టారు. సో ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న పర్ల్స్ అన్ని ఈ వడ్డానంతో పాటు మ్యాచ్ అయ్యేటట్టుగా ఒక గోల్డ్ ఫినిష్ లాంటి ఒక కోటింగ్ ఇచ్చారు. సో ఆల్ దీస్ ఆర్ బ్యూటిఫుల్ పర్ల్స్ విత్ అ నైస్ బ్యూటిఫుల్ గోల్డ్ షేడ్. అండ్ సెంటర్ లోకి వస్తే ద మెయిన్ మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ద వడ్డానం ఇక్కడ చూడండి, ఒక బ్యూటిఫుల్ ఆయిస్టర్ షేప్ లాంటి డిజైన్ ఇచ్చి మొత్తం ఫ్రేమ్ ఉండి అందులో మధ్యలో కృష్ణుడు అర్జునుడు గీతోపదేశం చేస్తున్న సీన్ ని మనకి చూపిస్తున్నారు. అండ్ అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నారు రథం నడపమని. సో అలా చూపించారు. అండ్ ఇటుపక్క కూడా బ్యూటిఫుల్ కోరల్ డిజైన్ తో పాటు దీన్ని పెట్టి ఇంకా అట్రాక్టివ్ గా డిజైన్ చేశారు. ఈ రథం చూడండి, రథం మీద ఉన్న ఈ పైన ఫ్లాగ్ కానీ ఈ కింద వీల్స్ కానీ ఇవి కూడా ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. అసలు చాలా అందంగా డిజైన్ చేయబడింది అండ్ చాలా బ్యూటిఫుల్ కార్వింగ్ కూడా ఉందండి. ప్రతి డీటెయిల్ మీకు క్లియర్ గా తెలుస్తుంది. రథంకి ఉన్న స్టెప్స్ కానీ ఈ పైన ఫ్లాగ్ మీద ఉన్న డిజైన్ కానీ అసలు మాటల్లో చెప్పలేమండి, చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ ఇటువైపు వస్తే మళ్ళీ సేమ్ 2 డిఫరెంట్ రకాలైన ఫ్లవర్స్. ఇక్కడ ఒక గోల్డ్ ఫ్లవర్ విత్ ఎమరల్డ్ అండ్ కోరల్ ఫ్లవర్ విత్ ఆల్ ద కోరల్స్ అండ్ ఎమరల్డ్ ఇన్ సెంటర్. అండ్ మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ పీకాక్ డిజైన్ తో దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో వెనకాల తిప్పి చూస్తే మనకి పైన కింద చూడండి గోల్డ్ వైర్ తో చాలా స్టర్డీగా డిజైన్ చేశారు. అండ్ మొత్తం ఏదైతే గోల్డ్ వర్క్ ఉందో చాలా నీట్ కార్వింగ్ తో ఉంది. మీకు ఫ్రంట్ ఉన్న డిజైన్, బ్యాక్ సైడ్ ఎంబాసింగ్ క్లియర్ గా తెలుస్తుంది. సో ఇక్కడ పర్ల్ హ్యాంగింగ్స్ కూడా ఒక నీట్ వైర్ తో ఫినిషింగ్ ఇచ్చారు. సో మీరు వేసుకునేటప్పుడు అస్సలు ఇబ్బంది ఉండదు, చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఇంత బ్యూటిఫుల్ 22 క్యారెట్ గోల్డ్ వడ్డానంది వెయిట్ డీటెయిల్స్ కూడా చూసేద్దాము. యాంటిక్ ఫినిష్ ఉన్న ఈ కోరల్ నక్షి వడ్డానం గ్రాస్ వెయిట్ వచ్చేసి 126.050 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 101.795 గ్రామ్స్ అండి. సో ఈ వడ్డానం మీకు నచ్చితే డెఫినెట్లీ వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి వాట్సాప్ ద్వారా కనెక్ట్ అయ్యి మీరు ఈ వడ్డానం గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఈ అందమైన యూనిక్ వడ్డానం మీ సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ చూద్దామా. అందమైన నక్షి అండ్ కోరల్ వర్క్ తో ఉన్న ఈ వడ్డానం చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో గోల్డ్
అంటే మ్యాట్ గోల్డ్ తో పాటు పర్ల్స్ అండ్ ఎమరల్డ్స్ అండ్ కోరల్ కలర్ కలిసి వస్తే చాలా చాలా ఐ క్యాచింగ్ గా ఉంది కదండి. అండ్ ఈ హ్యాంగింగ్స్ అయితే ఇంకా ఇంకా బ్యూటిఫుల్ చేస్తున్నాయి దీన్ని. సో ఈ వడ్డానంలో మెయిన్ అంటే అన్నిట్లోకి మెయిన్ విషయం ఏంటంటే లక్ష్మీదేవి వడ్డానం అండి. అండ్ రెండు పక్కల ఎలిఫెంట్స్ అండ్ అలాగే డాన్సర్స్ ని కూడా పెట్టారు. మరి ప్రతి డీటెయిల్ చూద్దామా? ముందుగా ఇటువైపు నుంచి స్టార్ట్ చేద్దాం. అఫ్ కోర్స్ స్క్రూ అది పెట్టడానికి చాలా కంఫర్టబుల్ గా ఉండేటట్టు ఈ బార్ ని ఇచ్చారు. సో ఇందులో మీరు ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. అయితే రెండు లింక్స్ లాగా ఇచ్చారు. సో మీరు థ్రెడ్ దాంతో కానీ లేదా వేరే దాంతో కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఇటు చూస్తే కొంచెం మ్యాట్ గోల్డ్ ఫినిష్ లో ఈ పీకాక్, మళ్ళీ ఇలాంటిదే ఇంకో పీకాక్ ని కూడా ఎంబాస్ చేసి పెట్టారు. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ ఫస్ట్ ఫ్రేమ్ లో ఒక ఫ్లవర్ డిజైన్ తో పాటు ఒక ఫ్రేమ్ ని పెట్టి అందులో కూడా లీవ్స్ అన్ని వచ్చేటట్టుగా డిజైన్ చేసి బ్యాక్గ్రౌండ్ కర్టన్ మొత్తం ఎమరల్డ్స్ తో పాటు పెట్టి ఇక్కడ ఒక కోరల్ స్టాండ్ లాంటిది పెట్టి అంటే కోరల్ బేస్ మీద ఈ డాన్సర్ ని పెట్టారండి. ఈ డాన్సర్ ఎంత క్యూట్ గా ఉంది. ఇందులో ఐ, నోజ్ అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి. ఫీట్ కూడా నాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి ఈ కోరల్ ని కూడా ఒక లీఫ్ దాంతో పాటు లాక్ చేసి పెట్టారు. ఈ వడ్డానంలో కింద మొత్తం హ్యాంగింగ్ సౌత్ సీ పర్ల్స్ తో చేసి గుట్టపూసలుగా చిన్న చిన్న పర్ల్స్ ని కూడా పెట్టారు. అండ్ ఫ్లవర్ డిజైన్ తో దీన్ని లాక్ చేయడం జరిగిందండి. ఈ సెకండ్ ఫ్రేమ్ లో చూస్తే లక్ష్మీదేవికి ఎప్పుడు ఎలిఫెంట్ తోడుగా ఉంటుంది కదండి. సో ఇక్కడ మన లక్ష్మీదేవితో పాటు ఇక్కడ ఎలిఫెంట్ ని డిజైన్ చేశారు. ఇందులో కూడా కొంచెం పెద్ద ఫ్రేమ్ పెట్టి ఫ్రేమ్ కి మధ్యలో ఫ్లోరల్ డిజైన్ పెట్టి అందులో కూడా గోల్డ్ బాల్ ని పెట్టి ఒక ఫ్లవర్ లా పెట్టారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సెకండ్ ఫ్రేమ్ లో కూడా ఎమరల్డ్స్ ది కర్టన్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో పాటు ఫ్రేమ్ అండ్ కింద కోరల్ ది ప్లాట్ఫామ్ పెట్టి దాని మీద ఎలిఫెంట్ డిజైన్ చేశారండి. ఎలిఫెంట్ కి కాళ్ళకి గజ్జలతో సహా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఎలిఫెంట్ కి ఇక్కడ క్రౌన్ లాగా కూడా డిజైన్ చేశారు. అందులో కూడా చిన్న చిన్న గోల్డ్ బాల్స్ లాగా డిజైన్ చేశారు. అసలు క్రాఫ్ట్స్మెన్షిప్ గురించి మనం చెప్పక్కలే. దేవి పవిత్రలో ఇట్స్ వెరీ వెరీ స్పెషాలిటీ అండ్ వెరీ యూనిక్ విషయం అండి. చాలా డీటెయిల్ లో చేస్తారు. అండ్ సెంటర్ ఫ్రేమ్ కి వచ్చేసరికి కొంచెం పెద్ద ఫ్రేమ్ పెట్టి ఎమరల్డ్ ది బ్యాక్గ్రౌండ్ ని పెట్టి ఇక్కడ మొత్తం ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ తో ఫ్రేమ్ పెట్టి పర్ల్ అండ్ గోల్డ్ డీడీ బాల్స్ తో పాటు ఇక్కడ డెకరేట్ చేశారు. అండ్ లక్ష్మీదేవిని సెంటర్ లో పెట్టారండి. చాలా మైన్యూట్ డీటెయిల్ తో పాటు అంటే లక్ష్మీదేవి ఐజ్, నోజ్, ఆవిడ స్మైల్ మొత్తం చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఆవిడ పట్టుకున్న లోటస్ ఫ్లవర్ కానీ ఆవిడ కూర్చున్న పువ్వు కానీ చాలా కమలం చాలా నీట్ గా డిజైన్ చేయబడింది. అండ్ ప్రతి ఫ్రేమ్ కి కింద కూడా ఒక బ్యూటిఫుల్ రోజ్ లాంటి ఒక డిజైన్ ని పెట్టడం జరిగిందండి. అండ్ మనం గమనించవలసిన విషయం ఒక చాలా మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ కోరల్ అంటే ఈ వడ్డానంలో వాడింది లేదా దేవి పవిత్రలో ఎప్పుడైనా మీరు ఇలాంటి కోరల్ చూస్తే ఇది మొత్తం సింగిల్ పీస్ కోరల్ అండి. ఇది మొత్తం ఒక సింగిల్ పీస్ కాబట్టి కలర్ వేరియేషన్ కూడా న్యాచురల్ అండ్ ప్రతి కోరల్ డిఫరెంట్ గా ఉంటుంది చాలా. సో ఇట్స్ ఎవ్రీ కోరల్ ఇస్ యూనిక్ అండ్ దేవి పవిత్రలో మాత్రమే ఇది ఇంటిగ్రేట్ చేసి ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ ని క్రియేట్ చేస్తున్నారండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్ లో ఎలిఫెంట్ అండ్ ఆ తర్వాత డాన్సర్ అండ్ మళ్ళీ పీకాక్స్. అసలు ఈ వడ్డానం గురించే కాదండి, ఏ డిజైన్ అయినా చెప్పుకుంటూ పోతే మనకి టైమే సరిపోదు. ఒకసారి ఈ బ్యూటిఫుల్ వడ్డానం బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ లో ఉన్నంత యూనిక్ గా ఉందండి. ఇక్కడ చూడండి మొత్తం డిజైన్ ఎంత నీట్ గా చేశారు. సో ఎమరల్డ్ డిజైన్ ని సేఫ్ గార్డ్ చేయడానికి చూడండి మొత్తం మెష్ డిజైన్ తో పాటు ఇక్కడ ఒకటి అలా మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వేసుకున్నప్పుడు అసలు ఎమరల్డ్స్ డిస్టర్బ్ అవుతాయి లేదా వర్క్ డిస్టర్బ్ అవుతుందని అస్సలు భయపడక్కర్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇలా క్లోజ్ చేసి నీట్ ఫినిషింగ్ చేసినప్పుడు మన పట్టు చీరలు పాడవకుండా వడ్డానం పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఈ బ్యూటిఫుల్ వడ్డానం వెయిట్ డీటెయిల్స్ కూడా చూద్దామండి. 22 క్యారెట్ గోల్డ్ వడ్డానం డీటెయిల్స్. గ్రాస్ వెయిట్ 169.550 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 136.575 గ్రామ్స్. సో ఈ బ్యూటిఫుల్ వడ్డానం మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ వడ్డానం డీటెయిల్స్ తెలుసుకోవడంతో పాటు ఈ బ్యూటిఫుల్ వడ్డానం మీ సొంతం చేసుకోవచ్చు. మీరు కంఫర్టబుల్ గా ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు లేదా మీరే పర్సనల్ గా స్టోర్ ని విజిట్ చేసి అన్ని పీసెస్ ట్రై చేసుకుని షాప్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్స్ ఇన్ విజయవాడ అండ్ హైదరాబాద్. మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ అండ్ అడ్రస్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఈజీగా దొరికేస్తాయి. సో మా ఈ లేటెస్ట్ కలెక్షన్స్ అందరికంటే ముందు మీరే చూసి మీరే పర్చేస్ చేయాలనుకుంటే డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకన్ ని మర్చిపోకండి, డెఫినెట్లీ క్లిక్ చేయండి. మేము ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. సో మరో లేటెస్ట్ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. Until then, take care. Bye bye. Please do visit Devi Pavitra Gold and Diamonds, Vijayawada, Hyderabad.